ఎంత అవాస్తవాలు గుప్పిస్తున్నారు అంటే వీళ్ళు లడ్డు మీద. నేను వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది. మిగతా వాళ్ళంతా ఏం మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురు మాట్లాడినటువంటి ఈ స్పష్టమైనటువంటి వాటికి నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కొంత సమాచారం ఇస్తాను. సార్, ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ డేటు 6/7/2024, 12/7/2024లో 6/7/2024, 12/7/2024లో వీళ్ళు మొదటిసారిగా ఏఆర్ డైరీ అనేటువంటి ఒక ట్యాంకర్ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వచ్చి ఆగినప్పుడు దాంట్లో నుంచి ఒక శాంపిల్ 4 శాంపిల్స్ బయటకు తీశారు. ఈ రిపోర్టు జనరేట్ అయింది కూటమి ప్రభుత్వంలో. ఈ రిపోర్ట్లోని నెయ్యిని టెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వంలో. ఈ రిపోర్ట్లోని నెయ్యి వచ్చింది కూటమి ప్రభుత్వంలో. సో 23/7/2024 ఎనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు పయ్యావుల కేశవ్ చెప్పేది ఏంటి అంటే అసలు ఇది నెయ్యి కాదు, అది అసలు పాలు కాదు, ఒక సింథటిక్ నెయ్యి, కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి, దీంట్లో వెన్న లేదు, పాలు లేదు, కేవలం ఒక రసాయనాలు కలిపినటువంటి ఒక నెయ్యిని తయారు చేశారు అని ఈరోజు గౌరవ పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఒక పర్సనల్గా అంటే సిట్ని కాదని, FSSAI ఫుడ్ ఇన్స్పెక్టర్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి FSSAI అధికారులను కాదని ఈయన పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈయనకి తెలిసినటువంటి ఒక రిపోర్ట్ ఉంటా. ఇది సిట్ రిపోర్టా, పయ్యావుల కేశవ్ రిపోర్టా? ఎవరి రిపోర్ట్ అండి ఇది? ఇది పయ్యావుల కేశవ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషనా? పయ్యావుల కేశవ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనుకుంటా, నాకు తెలిసి ఇది PIR అనుకుంటా. ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, పయ్యావుల కేశవ్ గారి వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చినటువంటి రిపోర్టు. నో మిల్క్, నో ఫ్యాట్, అసలు ఇది పాలే కాదు, వెన్నే కాదు. ఎంత దుర్మార్గం అంటేనండి ఇది. రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఈ రిపోర్టు డ్రా చేసింది 23/7/2024లో తయారు చేసిన రిపోర్ట్లో శాంపిల్ తీసింది ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి. అసలు తప్పు ఇక్కడే జరిగింది. అసలు వీళ్ళు పంపించటమే అంటే 12/7/2024 తారీఖున శాంపిల్ డ్రా చేస్తే 6 రోజుల తర్వాత ఈ నెయ్యిని గుజరాత్కి పంపించారు. ఈ 6 రోజుల మధ్యలో రిపోర్ట్ ఎక్కడుంది సార్? ఇది నెయ్యి ఎక్కడుంది? పోనీ ఈ నెయ్యి ఏదైనా కోర్టు ద్వారా పంపించారా? పంపించలే. ఎవరైనా జడ్జి గారి సమక్షంలో సీల్ చేసి పంపించారా? అది పంపించలే. ఈ 5 రోజుల పాటు నెయ్యి ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి నెయ్యి దాంట్లో మీరే ఏదైనా కలిపి ఉండొచ్చు కదా, నేను అనుకోవటం పర్సనల్ వ్యక్తిగతంగా.